గర్వం తలకెక్కితే ఇఫ్ ప్రైడ్ టేక్స్ ఓవర్. ముమ్మిడివరం అనే అందమైన గ్రామంలో జోళ్ళె సత్తయ్య అనే రైతు ఇంట్లో 2 కోడిపుంజులు ఉండేవి. వాటి పేర్లు తేజ, కిరణ్. తేజ చాలా బలమైనది. తన బలాన్ని చూసి ఎప్పుడూ గొప్పలు చెప్పుకునేది. నేనే ఈ ఇంటిలో అందరికంటే బలవంతుడిని అని అరిచేది. కిరణ్ మాత్రం శాంతంగా ఉండేది. తేజ గొప్పలు చెప్పుకోవడం విని అది నవ్వేది. బలం మాత్రమే ముఖ్యం కాదు తేజ, వినయం కూడా అవసరం అని చెప్పేది. కాని తేజ కిరణ్ మాటలను పట్టించుకోలేదు. నా బలానికి సాటిలేదు, నాతో పోటీ పడగలవారు ఎవరూ లేరు అని గట్టిగా అరిచింది. సరే, ఎవడు బలవంతుడో ఇప్పుడే తేల్చుకుందాం అని తేజ సవాలు విసిరింది. కిరణ్ ధైర్యంగా ఆ సవాలును స్వీకరించింది. 2 కోడిపుంజులు పోటీ పడటం మొదలుపెట్టాయి. అవి రెండూ ఒకదానితో ఒకటి తీవ్రంగా పోరాడాయి. వాటి ఈకలు గాలిలో ఎగురుతున్నాయి. చాలాసేపటికి కిరణ్ తీవ్రంగా గాయపడింది. దెబ్బలకు తాళలేక అది దూరంగా పారిపోయింది. దాని ఈకలు చెదిరిపోయాయి. గెలిచిన తేజ విజయ గర్వంతో పెద్దగా అరవడం మొదలుపెట్టింది. నేనే గొప్ప, నేనే ఈ ఇంటిలో బలవంతుడిని అని అరిచింది. దాని అరుపులు గ్రామమంతా వినిపించాయి. అప్పుడే పొలం నుంచి తిరిగి వచ్చిన సత్తయ్య కునుకు తీస్తున్నాడు. తేజ అరుపులకు నిద్రలేచి పక్కనున్న కర్ర విసరడంతో ఆ దెబ్బకు తేజ అక్కడికక్కడే కూలబడింది. తేజ తన తప్పు తెలుసుకుంది. విజయ గర్వంతో విర్రవీగడం ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకుంది. అప్పటినుండి అది వినయంగా జీవించింది. నీతి: విజయ గర్వంతో విర్రవీగేవాడికి దేవుడు తగిన శిక్ష వేస్తాడు.